అమ్మవారు వాహనం కదలబోతుంది కాబట్టి శైవ సాంప్రదాయంలో సాహిత్య ప్రపంచంలో భృంగి వాహనానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. సాధారణంగా దేవతా వాహనాలు జంతువుల రూపంలో, అంటే నంది రూపంలో కానీ, సింహ రూపంలో కానీ, గరుడ రూపంలో కానీ ఉంటాయి. కానీ భృంగి వాహనం ఒక మానవ రూపంలో ఉండేటువంటి మహర్షి కావటం విశేషం. ఇది కేవలం ఒక ఉత్సవవాహనం మాత్రమే కాదు, అచంచలమైనటువంటి ఏకభక్తికి నిదర్శనమైనటువంటిది. ఇక ఆధ్యాత్మికత మరియు సాహిత్య నేపథ్యాన్ని పరిశీలిస్తే శ్రీశైల క్షేత్ర మాహాత్మ్యం మరియు పల్కుర్గి సోమనాథుని బసవపురాణం వంటి వీరశైవ సాహిత్య గ్రంథాల్లో భృంగి మహర్షి కథ విస్తృతంగా కనిపిస్తుంది. వైరాగ్యానికి ప్రతీక భృంగి. పురాణాల ప్రకారం భృంగి కేవలం శివుడిని మాత్రమే ఆరాధించేవాడు. పార్వతీదేవిని విస్మరించినందుకు ఆగ్రహించినటువంటి అమ్మవారు అతని శరీరం నుండి శక్తికి చిహ్నమైన మాంసాన్ని, రక్తాన్ని తీసివేస్తుంది. కేవలం ఎముకల గూడులాగా మిగిలిన భృంగికి శివుడు నిలబట్టడానికి 3వ కాలు ప్రసాదించాడు. తెలుగు సాహిత్యంలో ఈ 3 కాళ్ల రూపాన్ని పరమవైరాగ్యానికి గుర్తుగా వర్ణిస్తారు. ఇక అద్వైత పాఠాన్ని పరిశీలిస్తే మొదట్లో శివపార్వతులిద్దరూ వేరుగా చూసినటువంటి భృంగి చివరికి వారిద్దరూ ఒకటే అని గ్రహించి వాహన రూపంలో ఇద్దరినీ తన భుజాలపైన మోస్తాడు. ఇది శివశివైక్యం అని అద్వైత సిద్ధాంతాన్ని తెలుగు సమాజానికి చాటి చెబుతుంది. అదేవిధంగా తెలుగు భాషలో భృంగికి సంబంధించినటువంటి అనేక పదప్రయోగాలు కనిపిస్తాయి. భృంగి అంటే భ్రమరం, అంటే తుమ్మెద అని కూడా అర్థం. పువ్వు చుట్టూ తిరిగే తిమ్మెదలా శివుని చుట్టూ తిరిగేవాడు కాబట్టి అతనికి ఆ పేరు వచ్చింది అని చెప్పి అంటారు. ఇక క్షేత్రమాహత్యంలో ముఖ్యంగా శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలలో భృంగి వాహన సేవకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రీశైలం ఖండ వంటి గ్రంథాల్లో ఈ వాహనము యొక్క వైభవాన్ని కవులు కళ్ళకు కట్టినట్టుగా వర్ణించినటువంటి మహాదృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు. అంటే వీళ్ళు ఇంతమంది ఈ భృంగిని గురించి చెప్పారు అంటే శివుని యొక్క పార్షదుల్లో ఒకడు, శివుని యొక్క వైశిష్ట్యానికి ప్రతీక, శివభక్తికి ప్రతీక. భృంగిని వదిలిపెట్టకుండా అమ్మవారు శాపమిచ్చినప్పటికీ కూడా పరమేశ్వరుడు 3వ కాలు ఇచ్చి కాపాడినటువంటి వాడైనాడు. 2 కాళ్లతో నిస్సత్తువు కలిగి రక్తమాంసములు లేనప్పటికీ కూడా అయ్యవారి యొక్క దయతో 3వ కాలును పొందినటువంటి భృంగి కాస్త 3 కాళ్లతో కనిపిస్తాడు. ఈ విధంగా ఒక మానవుడికి 3 కాళ్ళు ఉండటం అనేటువంటిది భృంగి వాహనంలో మాత్రమే చూస్తాం, కానీ ఇంకెక్కడా కూడా చూడలేం. అటువంటి ప్రప్రథమంగా భృంగికి ప్రాధాన్యత ఇచ్చి మొదటి వాహనంగా పరమేశ్వరుడు అనుగ్రహించాడు. కాబట్టి అటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రమరాంబికాదేవి యొక్క బ్రహ్మోత్సవాలలో 2వ రోజు ప్రథమ వాహనమైనటువంటి భృంగి వాహన సేవను మనం చూడబోతున్నాం. కాసేపటిలో వాహనం కదులుతుంది. వెనకాల ఉండేటువంటి పుష్పములు, మల్లెలు, మొల్లలు, చేమంతులు, అనేక రకాలైనటువంటి పుష్పములతో అలంకరించబడినటువంటి స్వామి అమ్మవార్లు భృంగి వాహనం పైన బయలుదేరుతున్నారు. అదుగో భామినీమణులు చక్కగా నృత్యం చేస్తున్నటువంటి వాళ్ళై స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి వాళ్ళు చేసేటువంటి కళ అపురూపంగా ఉంది. ఇటువంటి కళా సౌరభాలని చూస్తూ ముందుకు కదులుతూ వాహనాన్ని చూస్తూ స్వామి యొక్క అనుగ్రహాన్ని అందుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం విరించి విష్ణు ఇంద్ర సుపూజితాభ్యాం విభూతి పాటేర విలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో 2వ రోజు అయిన ఈనాడు ఆ పార్వతీ పరమేశ్వరులు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారులు భృంగి వాహన సేవలో
మనందరకు దర్శనమిస్తూ ఉన్నారు. ఇప్పుడే అక్క మహాదేవి అలంకార మండపంలో స్వామివారు అమ్మవారు పూజాధికాలను అందుకొని గ్రామోత్సవానికి బయలుదేరుతున్న సందర్భాన్ని మనం చూస్తూ